హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది, కానీ ఇప్పుడు చెప్పుకోబోయే ఆలయం చాలా ప్రత్యేకం. గుజరాత్లో అరేబియా సముద్రం ఒడ్డున ఉండే ఈ ఆలయ దర్శనానికి వెళ్ళటం అంటే ఒక పెద్ద సాహసయాత్ర చేసినట్టే. అది స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం. స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం ప్రధాన రహస్యం ఏమిటంటే, ఇది రోజుకు 2 సార్లు పూర్తిగా సముద్రంలో మునిగిపోతుంది. ఆపై అలలు తగ్గుముఖం పట్టగానే 4 అడుగుల శివలింగం కనిపిస్తుంది. అందుకే దీనిని గాయబ్ మందిర్ అని కూడా అంటారు. దూరం నుంచి చూస్తే కేవలం ధ్వజస్తంభం మాత్రమే కనిపిస్తుంది. తీరం నుంచి దేవాలయం వరకు తాడును కడతారు. తాడు సహాయంతో జాగ్రత్తగా శివయ్య సన్నిధికి చేరుకోవాల్సి ఉంటుంది భక్తులు తాము తీసుకెళ్లిన పూలు ప్రసాదాలు సమర్పించి మళ్ళీ ఆ తాడు సహాయంతో ఒడ్డుకు చేరుకుంటారు. ఇలా పూలు శివలింగానికి సమర్పించి వస్తారో లేదో వెంటనే అలల తాకిడికి ఆ పూలు ఒడ్డుకు చేరుకుంటాయి. వాటిని ప్రసాదంగా భావించి తీసుకుంటారు. ఈ పూలు ఇంటికి తీసుకెళ్తే అన్ని శుభాలు జరుగుతాయని వారి నమ్మకం. భక్తులు ఆలయ ప్రవేశం సాధారణంగా మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6:30 వరకు ఉంటుంది. సూర్యాస్తమయం తరువాత ఆలయంలోకి ఎవరిని అనుమతించరు. నిత్యం సముద్రంలో మునిగి తేలే ఈ ఆలయం అలల తాకిడికి ఎక్కడా దెబ్బతిన్నట్లు కనిపించదు. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజు ఇక్కడ శివలింగం నుంచి కాంతి వస్తుంది. ఈ శివలింగం వెలుగు చూసేందుకు 2 కళ్ళు చాలవు. ఈ ఆలయ గోపురానికి ఉండే జెండాను ఏడాదికి ఓసారి మారుస్తారు. ఏడాది పాటు అలలు తుఫానులు వచ్చినా ఆ జెండా చెక్కు చెదరకపోవడం స్వామివారి మహిమే అంటారు భక్తులు. ఇది ఫ్రెండ్స్, స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం గురించి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.